పార్టీలోకి ఎలా ఎంటర్ అవుతావో చూస్తానని అల్లుడు అంటుంటే తాను పార్టీలో రావడం పక్కా అని మామయ్య చెబుతున్నారట. అల్లుడు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే మామ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు రియల్టర్లే వ్యాపారాన్ని రాజకీయాలకు జోడించి బిజినెస్ టైకూన్స్ ఉండడమే ఇద్దరి లక్ష్యమట. అయితే గతం ప్రభుత్వంలో మామ చేసిన కామెంట్స్ను ట్రోల్ చేస్తున్నారు. సీరియల్స్ మాదిరి పోస్ట్ చేస్తున్నారు, సవాల్ విసురుతున్నారు. నువ్వు వస్తానంటే నేను రాణిస్తానా అని అంటున్నారట. ఇంతకీ మామ అల్లుడు మధ్య వివాదంలో గెలిచేదెవరు, ఓడేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మామ అల్లుళ్ళు. 2024 ఎన్నికల్లో మామ శంకర్రావుపై అల్లుడు భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు. అప్పటి నుంచి పెదకూరపాడు రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. 2019 నుంచి 2024 వరకు నంబూరి శంకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో చాలా అగ్రెసివ్గా ఉండేవారు. అప్పటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను శంకర్రావు అయితే ఒక ఆట ఆడుకున్నారన్న టాక్ ఉంది. నియోజకవర్గంలో ఉన్న సొంత కమ్మ సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు శంకర్రావు. దీంతో శంకర్రావును కొమ్మాలపాటి శ్రీధర్ తట్టుకోలేరని అధిష్టానం డిసైడ్ అయింది. బలమైన ఆర్థిక మూలాలు ఉండి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్న భాష్యం ప్రవీణ్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అనుకున్నట్టుగానే విజయం సాధించారు ప్రవీణ్. అప్పటి నుంచి శంకర్రావు సైలెంట్ అయ్యారు. గత వర్షాకాలంలో అమరావతి ప్రాంతంలో వరదలొచ్చాయి. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముంపు ప్రాంతంలో పర్యటించేందుకు శంకర్రావు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అలాగే వైసీపీ నాయకులపై దాడి చేశారు. ఆ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టిన శంకర్రావు ఇది దురదృష్టకర సంఘటన అన్నారు. కానీ దాడి చేసిన వారు ఎవరనేది తెలిసినా సీరియస్గా తీసుకోలేదు. అప్పటి నుంచే శంకర్రావు టీడీపీలోకి వస్తారన్న టాక్ నడిచింది. ఇదిలా ఉంటే వైసీపీలో ఉన్నప్పటి నుంచే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నంబూరి శంకర్రావుకు మంచి సంబంధాలున్నాయి. ఆయన టీడీపీలోకి ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్రావుకు మార్గం సుగమమైందని అంటున్నారు. ఇది తెలిసిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకర్రావు ఎంట్రీని అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు లోకేష్ పై చేసిన కామెంట్లను సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. శంకర్రావును తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ నాయకుడు సాయి వర్గం విపరీతంగా ట్రోల్ చేస్తోందట. నువ్వు పార్టీలోకి ఏ విధంగా వస్తావో చూస్తానంటూ థంబ్నైల్ పెడుతున్నారు. మరోవైపు ఎంపీ కృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో నంబూరు శంకర్రావు చంద్రబాబును కలిశారని వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. లోకేష్తో సన్నిహిత సంబంధాలున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ విషయంపై మంత్రి లోకేష్ను కలిశారన్న వార్తలు సైతం వస్తున్నాయి. శంకర్రావు గతంలో చంద్రబాబు లోకేష్పై రాజకీయంగా కామెంట్స్ చేయలేదని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారని భాష్యం భావిస్తున్నారట. మరి చూడాలి నంబూరు శంకర్రావుకు టీడీపీ వెల్కమ్ చెబుతుందో లేక పక్కన పెడుతుందో.